అధ్యాయం 74 వచనం. అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే ఏమాయను? కోడి కూశాను. యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడు. ప్రభువారు చెప్పిన మాట 34వ వచనం నుండి, అదే అధ్యాయం 34వ వచనం. మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్తారు అని ప్రభువారు చెప్తే 33వ వచనంలో, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నేను నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారం శిష్యులందరూ చెప్పి దూరాన్ని నుంచి ప్రభువారిని వెంబడించాడు పేతురు. ఇక సమయం వచ్చినప్పుడు 74వ వచనంలో శపించుకొనుటకు నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూశాను. 75వ వచనం, కనుక కోడి గుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి. చిన్న మాట ప్రార్థన చేసుకో. దయగలిగిన స్తోత్రాలు. మరి ఈ సమయంలో మీ మాటలను దీవించి ఇవ్వండి, మీరు మహిమ పొందండి. నా పరిస్థితి చూసినారు, సహాయం దయచి క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ వచనంలో పేతురు ఓడిపోయినటువంటి పేతురును జ్ఞాపకం చేసుకుంటాం. లేదా అబద్ధమాడిన పేతురును జ్ఞాపకం చేసుకుంటాం. చాలాసార్లు దావీదు పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు దోషాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. లేదు అని అంటే పేతురు గారు బొంకిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇది జ్ఞాపకం చేసుకొని బలహీనపడతాం. కానీ ఈ వచనంలో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణను గురించిన మారు మనస్సును కలుగజేయును అనే మాట మనం చదువుతాం. ఇదే అధ్యాయంలో ఒక పక్క అధ్యాయంలో 3వ వచనం చూడండి. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారికి శిక్ష పడింది, పశ్చాత్తాపడినాడు, 30 వెండి నాణేలు వాళ్ళకి ఇచ్చేసినాడు, నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేస్తేని అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేసినాడు. పోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇద్దరి పశ్చాత్తాపాన్ని మనం చూస్తాము. అయితే పేతురు గారి పశ్చాత్తాపంలో క్షమాపణను మనం చూస్తాము. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపంలో క్షమాపణ అడగని వ్యక్తిగా మనం చూస్తాం. క్షమాపణ పొందినటువంటి పేతురు చాలా ఏండ్ల క్రితం నేను ఇలా జ్ఞాపకం చేశాను. పేతురు జారిన బండ, పేతురు ఎక్కిన కొండ అని. పేతురు ప్రభువును ఎరగను అన్నటువంటిది వాస్తవమే, కానీ ఇక
సువార్తలలో ఉన్న పేతురును మనం చాలాసార్లు జ్ఞాపకం పెట్టుకుంటాం. ఓడిపోయిన పేతురు, దబదబా అందరికంటే హుషారున్న పేతురు, ముందర మాట్లాడే పేతురు, దబదుబ మాట్లాడే పేతురు, ఏం మాట్లాడతాడో ఎరగని పేతురు అన్నట్లుగా సువార్తల్లోని పేతురే మనకు మతుకుంటాడు. మా టీం కూడా అంతే, సేవకులు కూడా మాట్లాడేది సువార్తలో ఉన్న పేతురునే మాట్లాడతారు. కొంచెం సూపు పెద్దగా చేసుకొని సువార్తలో ఉన్నటువంటి పేతురు ఎంత గొప్ప పేతురో అర్థం చేసుకోలేని ఏమంటారు, ఎండకు ఒకసారి జంచిగడ్డను ఆరినాక తిందాంలేని గేటు మీద పెట్టిండే. గేటు మీద పెడితే కాకెత్తుకపోతే అప్పుడు చూసి ఆ కాకెత్తుకపోయి పచ్చిది తిననీక పోయింది. అది ఏమో పైన పడినది చూసిన ఒట్టిగా ఎండకపోయింది. దాన్ని ఏమంటారట, ఒట్టిగా ఎండిన దానిని కొంచెంచుకపోవడం అంటారు, అంటే దగ్గరికి అయిపోవడం. సువార్తలలో ఉన్నటువంటి పేతురును ఆయా పరిస్థితులను మనం చూస్తే మనం దగ్గరికి పీడ్చుకపోయినట్టు అవుతాం. సువార్తలలో ఉన్నటువంటి పేతురును చూడాల్సిన రీతిలో చూడాల్సినటువంటి చూపు అవసరం. ఇదే పేతురును అపోస్తల కార్యంలో చూస్తే ఆ పేతురు వేరుగా ఉంటాడు. అదే పేతురును పత్రికలలో చూస్తే వేరుగా ఉంటాడు. పిల్లరా, చాలా వేరుగా ఉంటాడు. సమయంలో మనం ఈ 3 సందర్భాలలో చూడం, కానీ పేతురును గురించి కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను. అతడు సంతాపపడి ఏడ్చెను అనేటువంటి ఆ ఏడుపు వెనుక పేతురు బొంకిన స్థితి కానీ మరొకటి లేదు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక ప్రభువారు పేతురు వైపు చూశాడు అని యోహాను సువార్తలో మనం చదువుతాము. ఏ పేతురైతే బొంకాడో, ఏ పేతురైతే ప్రభుకు దూరం అయిపోయాడో ఆ పేతురుకు పెద్ద బాధ్యతను అప్పగించాడు. చూస్తారా, 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో నా గొర్రె పిల్లల్ని కాయు పేతురు, నా మందను గాయు పేతురు, నా బిడ్డలను నా పిల్లలను అన్నట్లుగా 21వ అధ్యాయంలో ప్రభువారు అన్నారు కదా. 2-3 సార్లు చూడండి. 21వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదువుతాము. 15వ వచనం లాస్ట్లో నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పాను. 16వ వచనం లాస్ట్లో నా గొర్రెలను కాయుమని చెప్పాను. ఆ తర్వాత ఇంకొక మాట 3 మార్లు ఉంటుంది. ఎన్నో వచనంలో 18వ వచనంలో యేసు నా గొర్రెలను మేపుము అన్నాడు. గొర్రె పిల్లలను మేపుము, ఆ పిల్లలు పెద్దగైతాయి. గొర్రె పిల్లలను కాయుము, అవి పెద్దగైతాయి. వాటిని మేపుము. పిల్లలను కాయుము, వాటిని మేపుము, వాటిని కాయుము, మేపుము. గొర్రె పిల్లలను, మందను గురించిన బాధ్యతను అప్పగించాడు. ఎంత గొప్ప సంగతి మనం చూస్తాం. బొంకిన పేతురు దగ్గరనే మనం ఉంటాము. అలా ఉండటానికి వీలు లేదు పిల్లరా. యేసు ప్రభువారి శిష్యుడిగా ఉన్నటువంటి పేతురును సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనం. పేతురు కొరకు ప్రభువు ప్రార్థించాడు, సంతాపపడడం చూస్తారా. 22వ అధ్యాయం పేతురును గురించినటువంటి సంగతులు 22వ అధ్యాయం 61, 62 వచనాలలో ఇలా ఉంటుంది. ఆ వెంటనే కోడి కూసెను. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను గనుక పేతురు నేడు కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరుగుదు అని ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి
ఏడ్చాను. ప్రభువే ప్రార్థించాడు. 33 వచనం చూడండి, ఒక్క పేపర్ వెనక్కి తిప్పి 33 వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణానికి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు 31 వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనని కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటే. ప్రభువారు ప్రార్థన చేశాడు. బంకిన పేతురు కొరకు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? ప్రభువు ప్రార్థన కలిగిన పేతురు. ప్రభు యొక్క ప్రార్థనా భద్రతలో ఉన్న పేతురును మనం చూస్తాం. పేతురు ఎలాంటి వాడో ప్రభు ఎరిగి ఉన్నానో ప్రభువారు ప్రార్థన చేశాడు. ప్రభు ప్రార్థనలో ఉన్న పేతురు, ప్రభు భద్రతలో ఉన్న పేతురు, ప్రభు ప్రార్థన ఇంతవరకు తండ్రికి అప్పగించాడు. తండ్రి భద్రతలో ఉన్న పేతురు. దేవుని బిడ్డలుగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపవాది మనల్ని శోధించినప్పుడు, గందరగోళం చేసినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, కృషించకుండా ప్రభువు మన కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువు తన ప్రార్థనలో మనల్ని భద్రం చేశాడు. తండ్రి భద్రతలో మనం ఉన్నాం అన్న సంగతిని వేరెవరెవర్ నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసేమాట. ఎక్కడున్నా జ్ఞాపకం చేసుకొనాలి. ప్రభువు ప్రార్థనలో ఉన్నటువంటి పేతురు సంతాపపడి ఏడ్చాడు. ఎన్ని మార్లు బంకాడో మనకు తెలియదు. 3 మార్లు. ఎన్ని మార్లు బంకిన పరిస్థితులన్నీ పక్కన పెట్టేస్తే అతని సంతాపం, ప్రభువుతో ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోలేదు. ఎంత మంచి మాట పిల్లరా! పేతురు వెంబడించాడు, ప్రభువును వెంబడించాడు. ఆ మనస్సు అతని అంతరంగంలో ఉంది. ప్రభువును వెంబడించాడు. నిరపరాధిని అప్పగించాను అనుకున్నాడు యూదా ఇస్కరియోతు. ప్రభువును వెంబడించలేకపోయాడు. దూరం వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడు అని అంటే అపవాదికి దగ్గరయ్యేంతగా వెళ్ళాడు. ప్రభువును వెంబడించాడు. ఎంతగా వెంబడించాడు అని అంటే తన శ్రమలో, తన ఇబ్బందిలో, తనకున్నటువంటి బాధలలో, తన నేడ చంపుతారో అనేటువంటి మరణ పరిస్థితులలో కూడా ప్రభువుకు కొంచెం దూరంగా వెంబడించినందుకే అనేక అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. అయినా దేవునికి స్తోత్రం, ప్రభువు తన దృష్టిని పేతురు మీద ఉంచాడు. పేతురు కూడా తన దృష్టిని ప్రభువు మీద ఉంచాడు. అందుకొరకే పేతురును ప్రభువును చూసినప్పుడు ఇద్దరు ముఖాముఖిగా చూసుకోగలిగారు. ప్రభు యొక్క చూపు పేతురుకు అర్థమైపోయింది. పేతురు ఎలాంటి వాడో అర్థమైపోయింది. కోడి కూత దాని భావం అని 7 విషయాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తాను. ప్రభువారి మాటలో, ప్రభువారి చూపులో పేతురుకు అర్థమైపోయింది. ఇక ప్రభువును వెంబడించాడు. ఎంతగా వెంబడించాడు ప్రియులారా! తను సిలువ వేయబడడానికి, తను చంపబడటానికి ఇష్టపడేంతగా ప్రభువారిని వెంబడించాడు. మొదటి మాట అతని సంతాపం. ప్రభు ప్రార్థన కలిగినటువంటి పేతురు అన్న సంగతి మొదటి మాట. రెండవ సంగతి ఏం చదువుతాము? 62వ వచనంలో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చిన పేతురును మనం చూస్తాం. ఏడుపులో ఒప్పుకోలు ఉంటుంది. రెండవ సంగతి ప్రభు చూశాడు కదండి. రెండవ సంగతి ఒప్పుకున్న పేతురు. ఎంత మంచి మాట! పేతురు గారు ఉన్నత శిఖరాలకు, ఉన్నతంగా ఎక్కడానికి, తను దేవుని సన్నిధిలో ఎక్కువగా వాడబడటానికి ప్రభు మీద నుండి తన చూపు పోగొట్టుకోలేదు. యూదా ఇస్కరియోతును మనం చదివితే ఎంతవరకు చదువుతాం? చనిపోయినాడు, ఉరి పెట్టుకున్నాడు, చీల్చబడ్డాడు, చనిపోయినాడు, అంతవరకు చదువుతాం. పేతురును చదివితే ఎంతవరకు చదువుతాం? పేతురును
యేసు ప్రభువారి మాదిరి కాకుండా తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు అని చదువుతాం. అంతవరకే చదువుతామా? పరలోకపు సింహాసనాల మీద కూర్చున్న పేతురు వరకు మనం జ్ఞాపకం చేసుకుంటాం. పేతురు మరణంతోనే మనం ఆగిపోం. యూదా ఇస్కరియోతు విషయంలో మరణంతోనే ఆగిపోవాల్సి వస్తుంది. పిల్లరా, అయ్యో బాధకరం కదా. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా పేతురును మనం చూడాల్సి వస్తే ఆయన తన జీవితంలో పశ్చాత్తాపం పైకి ఎదిగినటువంటి పేతురును మనం చూస్తాం. ముందుకు సాగుదాం. ఎంతగా ఆయన ఎదిగాడు అని అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడనే సమాధి ఎద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచి కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు తాను యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయారు. ఆయనని ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పి కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి వారిద్దరును కూడి ఏముంది, ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి. అంటే ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు పరిగెత్తుతూ ఉన్నారు. పేతురు భారీ దేహం అని అంటారు పిల్లరా, గొప్ప శరీర దారుఢ్యం. కాబట్టి ఈ యోహాను పేతురు కంటే ముందు పరిగెత్తాడు. ఇప్పుడు చూడండి, దూరాన ఉండి బొంకినటువంటి పేతురు, ప్రభు ప్రార్థనలో ఉన్నటువంటి పేతురు, ఇప్పుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడిన పేతురు, ప్రభువు సమాధి దగ్గరకు, సమాధిలో ప్రభువు లేడనంటే మంచి పని అయింది. ఇంతకేమనాలా? నాకు తెలియదు, ఆయన అంటే తెలియదు, ఒట్టు దేవునితోడు ఇంక నేను ఇట్టనే అయిపోవాలా, నాకు ఆయన తెలుసానంటే కనుక నేను ఇట్టనే అని శాపం పెట్టుకున్నటువంటి ఆయన ప్రభువును చూసి తన మనసులో ప్రభువును ప్రేమించి ఇప్పుడు చూడండి సమాధి దగ్గరకు పరిగెత్తిన పేతురును మనం చూస్తాం. సమాధి దగ్గరకు పరిగెత్తిన పేతురు, సమాధి దగ్గరకు పరిగెత్తిన పేతురు, ప్రభువు కొరకు పరిగెత్తిన పేతురు. ఏ వయసులో, ఎలాంటి శరీరం, ఎలాంటి సమస్య, ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు ప్రభు కొరకు పరిగెత్తుతుంటే అనుకుందాం, పేతురు నువ్వు నాకు తెలియదానంటివే, బొంకితివే అని ఎంతమంది అనినా ప్రభు కొరకు పరిగెత్తాడు. పేతురు శాపమని పెట్టుకుంటివే, తెలియదనంటివే, బొంకె ముఖమోడా, అట్టటోడా, ఈటటోడా ఎన్ననినా కానీ ఇప్పుడు అవి లెక్కలోనికి రాలేదు. పేతురుకు పరిగెత్తాడు సమాధి దగ్గరకు. కోడి కూసినప్పుడు బొంకినారు, అందరూ బొంకినారు. ప్రియులరా, పేతురు విషయంలోనే ప్రత్యేకంగా ప్రభు రాయించి పెట్టాడు. అది ఆయన కొరకు, అనగా ప్రభువు తన భవిష్యత్తు కొరకు, అదేంది సంఘ భవిష్యత్తు కొరకై పేతురుని ఏర్పాటు చేసుకున్న స్థితిని. కాబట్టి అన్ని విషయాలను ప్రభువారు రాయించక అవసరమైన దేవు రాయించి పెట్టాడు. ఇప్పుడు ఎంతోమంది ఆ చిన్న బిడ్డ అని ఉంటుంది, కాదు అంకుల్ నువ్వు బొంకిన దానివి కాదు, నువ్వు బొంకినోనివి కాదు, నువ్వు చెవు దగ్గొట్టినోనివి కాదు, నువ్వు మలుకు వాళ్ళ చెవు దగ్గొట్టలే, వాళ్ళ చుట్టం చెప్పినావు కదా. ఎంతమంది ఎన్ననింటారు పేతురును. అయినా కానీ సమాధి దగ్గరకు తను పరిగెత్తాడు. తనకు కలిగిన అవమానాన్ని విడిచిపెట్టిన పేతురుగా మనం చూస్తాం. సమాధిలో ప్రభువు లేడు, ఎత్తుకుపోయినారు పేతురన్నా అని అంటే అట్టెట్టయితుంది, పోదాం పద అని ఉరుకుతా ఉంటే యోహాను కూడా ఉరికొచ్చాడు. పేతురు కంటే ముందు యోహాను ఉరికాడు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి. యోహాను కూడా పరిగెత్తాడు అని చదువుతూ ఉన్నాం. ఆయాసపడలేదు, ఆగిపోలేదు అనే సంగతి మనం చూడలేదు ప్రియులరా. కాబట్టి యోహాను, ఆ పేతురు మనం చూస్తాం సమాధి దగ్గరకు పరిగెత్తాడు. సమాధి దగ్గరకు పరిగెత్తాడు అని అంటే
ప్రభువు సమాధిలో లేడు అని అంటే సమాధిలో ఉన్న ప్రభువు కొరకు నా ప్రభువు ఎక్కడున్నాడు ఏం కథ అనే ఉద్దేశంతోనే ఆయన పరిగెత్తాడు. పేతురు ప్రభువు కొరకు పరిగెత్తిన పేతురు ఎంత దూరమైనా పరిగెత్తాడు పిల్లరా, ఎంత దూరమైనా పరిగెత్తాడు. పత్రికలు మనం చదివితే ఆయన ప్రయాణాలు అలసట లేక ప్రభువు కొరకు చివరకు రోమ్ వరకును వెళ్ళి తను చచ్చేంత వరకు ప్రభు వారి కొరకై అతసాక్షి అయ్యేంత వరకు పరిగెత్తాడు. మూడో సంగతి కొరకై మూడో సంగతి చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పేతురు గారిని గురించి మనం చదువుతాం ప్రియులారా. ప్రభువు నుండి 16వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ ఎవరితో చెప్పాడు? ఎంత క్లియర్గా రాయించి పెట్టాడు కదండి. శిష్యులతోనూ అన్నప్పుడు ఉన్నాడా పేతురు అందుట్లో? కానీ ఏం చెప్పాడు ప్రభువారు? పేతురుతోనూ. ఆ పర్టికులర్ ఆ పదం అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పేతురు మనస్సు ఎంత మంచిగా మారిపోయిందో, పేతురు మనస్సు ఎంత బాగా మారిపోయిందో, పేతురు మనస్సు ఎంత ఎంత ప్రభుకి ఇష్టంగా అయిపోయిందో. ఇక శిష్యులతోనూ చెప్పాను అన్నప్పుడు అదే పోత ప్రభు వెళ్ళాల్సింది. కానీ ఉన్న మాట ఏందో తెలుసునండి, పేతురుతోనూ చెప్పాను. 4వ మాట, ప్రభువు నుండి నేరుగా సమాచారం పొందిన పేతురు. ప్రియులారా, ప్రభువు నుండి నేరుగా ముఖాముఖిగా సమాచారం పొందిన పేతురు. దేవుని పిల్లలుగా దైవ గ్రంథాన్ని మనం చదివి దేవుని సందులో కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ రకరకాలైనటువంటి బోధలు నా అనేటువంటి వారు, మన అనేటువంటి వారు మన వెనుక ఎన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారో తెలియదు. కాబట్టి జాగ్రత్త పడాలి, విశ్వాసులుగా ఎదగాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ఆత్మీయంగా క్షేమం పొందాలి, దేవుని బిడ్డలుగా జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభువు నుండి నేరుగా సమాచారం పొందినటువంటి, ఇప్పుడు ఏ ప్రభువారు? పునరుత్థానుడైనటువంటి ప్రభు. ప్రియులారా, సమాధిలో ఉన్న ప్రభువు కాదు కదా, పునరుత్థానుడైనటువంటి ప్రభువును, చనిపోని ప్రభువును, సజీవుడైనటువంటి ప్రభువును, యుగాయుగాలు సజీవుడిగా ఉండేటువంటి ప్రభువారిని పేతురు చూశాడు. నేరుగా ప్రభువు నుండే సమాచారం పొందాడు. 5వ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. 24 లూకాసు సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. ఒక క్రమం కొరకు నాకు ఒక క్రమం కొరకు ఇలా రాసుకున్నాను పిల్లరా. 24వ అధ్యాయం 34వ వచనం చదువుదామా? 34వ వచనం ఇలా ఉంటుంది. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని. ఎంత మంచి మాట! ఎవరికి కనపడ్డారు? పేతురు పేరు పేతురు కాదు, సీమోను ఆయన పేరు. మొదటి పేరు సీమోను. ప్రభువారు ఆయనకు పేతురు అనే పేరు పెట్టాడు. పత్రికలలో మనం ఏం పేరు చదువుతాం? హెడ్డింగ్ ఏం పేరు చదువుతాం? నేను పేతురు రాసిన మొదటి పత్రిక, అంతే కదా. పేతురు రాసిన 2వ పత్రిక. ఎంత మంచి పేరు! ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. ప్రభు పిలిచిన సీమోనును మనం చూస్తూ ఉన్నాము. ఈ వచనంలో 34వ వచనంలో మనం చదువుతున్నాము. ఏం మాట్లాడినాడో మనకు తెలియదు, కానీ 34వ వచనం చూడండి. 34వ వచనం, ప్రభువు నిజముగా లేచి
సీమోనునకు కనబడేనని చెప్పుకొనిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అదియూ తెలియజేశారు. ఉన్న విషయం ఏంటంటే, ఎమ్మాయి అనే ఊరికి ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉన్నారు. మార్గంలో ప్రభువు కూడా వెళ్ళాడు. ఇంకా వేరే ఊరికి వెళ్ళేటట్టున్నాడు ఈయన అని చెప్పేసి, ఇంకా చాలా చీకటి అయిందయ్యా, పొద్దున ఓదువు కానీ మాతో కూర్చొను ఉండు అని మాట్లాడుతూ యెరూషలేములో ఇలాంటి సంగతులు జరిగాయి. అంటే ఏం సంగతులు అంటే, అదేంది అది, నీ ఒక్కనివే తెలియవా, ఆయన నజరేయుడైన యేసు గొప్ప ప్రవక్త అయి ఉండానని మేము నమ్మింటిమి అని ప్రభువును గురించినటువంటి సమాచారం చెప్పి, ఇక ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు అన్న సంగతిని చెప్పుకున్న తర్వాత ఆ సీమోను పేతురుకు ప్రభువారు కనపడ్డాడు అన్న సంగతి మేము విన్నాము. ఆ సంగతి అంతా విని రాత్రికి రాత్రే ఎమ్మాయి నుంచి ఊరికి యెరూషలేముకి వచ్చా మళ్ళీ మేము ప్రభువుని చూసాము అని ప్రభువును గురించిన సమాచారం సంఘంలో యెరూషలేములో చెప్పేసి నేర్చుకునే ఒక మంచి మాట ఏంటంటే, పేతురుతో ప్రభువు మాట్లాడాడు. శిష్యులతోనూ పేతురుతోనూ యెరూషలేముకు వెళ్తున్నాను, అదేంది గలిలయకు వెళ్తున్నాను రండి అని చెప్పాడు. ఈ వచనంలో సీమోను పేతురుతో ప్రభువు మాట్లాడాడు. ఏ విషయం మాట్లాడాడో, ఎంత బలంగా ఉండాలని మాట్లాడాడో, తన కొరకు ఎలా నిలబడాలని మాట్లాడాడో, ప్రభువారు పేతురును బలపరచడానికి ఏ ఏ విషయాలు చెప్పాడో, ఎంత బలపడ్డాడో తెలియదు కానీ ఎంత బలహీనుడిగా మనం చూస్తామో అంతకంతకు అంటుంటారు కదా, నువ్వు ఎన్నెన్న అనుకో నాది ఒకటి ఎక్కువ అంటుంటారు చూడండి. అలా ప్రభువు చెప్పిన మాటలను బట్టి, ప్రభువు మాటల వలన బలపడినటువంటి పేతురుగా మనం చూస్తూ ఉన్నాం. బలపడినటువంటి పేతురు, ప్రభువు కొరకు బలపడినటువంటి పేతురు. యోహాను సువార్త ఇప్పుడే మనం చదివాం కదా, 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. పిల్లలు, మంద విషయమైన బాధ్యత, సంఘం విషయమైనటువంటి బాధ్యత, సంఘం విషయమైన బాధ్యత పేతురు గారికి అప్పగించాడు అని చదువుతూ ఉన్నాం. సువార్తలలోని పేతురును మనం చదువుతూ ఉన్నాము. సంఘం విషయమైనటువంటి బాధ్యత కలిగిన, లేకపోతే సంఘం విషయమైన బాధ్యతను ప్రభువు నుండి పొందినటువంటి పేతురును మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళారా, సంఘం విషయమైనటువంటి బాధ్యత విశ్వాసులకు అవసరం. సంఘంలో ప్రార్థనలు జరిగించే బాధ్యత, సంఘంలో సంఘ కార్యక్రమాల బాధ్యత, సంఘంలో విశ్వాసుల క్షేమాభివృద్ధి కొరకైనటువంటి బాధ్యత, సంఘంలో విశ్వాసుల క్షేమం కొరకు సొమ్ము సమకూర్చే బాధ్యత, విశ్వాసులను ఆదరించాల్సినటువంటి బాధ్యత, సంఘం పిల్లలను కాయము, పిల్లలను మేపుము, అవి గొర్రెలైతాయి, వాటిని మేపుము, కాయము. కాబట్టి సంఘమును గురించినటువంటి బాధ్యత ఎంత గొప్ప విషయం చూడండి. బొంకెను మన చూపు ఆడనే పెట్టుకుంటే, పరలోకపు, సింపుల్గా ఇట్లానన్నా, పరలోకపు దేవుడు తను ఏర్పాటు చేసుకున్న భార్యకు బుద్ధి చెప్పేటువంటి వ్యక్తిగా అనుకోవచ్చు. ఈ మాట ఇబ్బంది ఏం లేదు. సంఘానికి, అమ్మా నీ భర్త పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండు, నీ దేవుడు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండు, నీ దేవుడు పరిశుద్ధుడు, నేనట్ట బతుకుతూ ఉన్నా, అమ్మా జాగ్రత్త అమ్మా నీవు అని ఒక అమ్మాయికి తన ఇంటివారు చెప్పినట్లుగా
తన కుటుంబం విషయంలో ఇంటివారు ఆమె క్షేమం కోరి చెప్పినట్లుగా సంఘాన్ని సరిగ్గా అందంగా తీర్చిదిద్దే బాధ్యత స్వయాన సంఘం కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు నుండి పొందాడు. ఇట్లా అనుకోమా, అయ్యా పేతురు నా భార్య కొంచెం చెప్పు, నా భార్య బాగా ప్రార్థన చేసుకునేటట్టు చెప్పు, నేను మళ్ళీ ఇట్లా పనిండి ఊరికి పోతున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఇంత మంచి మాట మన జీవితానికి అన్వయించుకుంటే ఆపాదించుకుంటే మన జీవితానికి ఎంత మంచి మాట. కాబట్టి సంఘం గురించిన బాధ్యత అవసరం, విశ్వాసులను గురించిన బాధ్యత. ఒక సేవకునేని కాదు, పెద్ద తప్పదు. సేవకుడు ఉంటాడు, ఊడిపోతాడు. విశ్వాసం అందరం ప్రభువారు వెళ్ళిపోలేదా ఏంది, పేతురికి అప్పగించాడు, ఆయన పరలోకం వెళ్ళాడు. ఆయన సజీవుడిగా ఇప్పటికే ప్రార్థన చేస్తాడు. మనుషులం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి సంఘాన్ని గురించిన బాధ్యత ఎంత మంచి మాట. ఈ బాధ్యతలో కనీసం 6 సంగతులను మనం నేర్చుకోవచ్చు. కానీ ముందుకు సాగుదాం పిల్లరా. మంద విషయమైనటువంటి బాధ్యతలో అదే సందర్భాన పేతురు తన అత్త విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు అన్న సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. కుటుంబ బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. అదే సందర్భాన ఈ సంఘం విషయమైన బాధ్యత, సువార్త ప్రకటన విషయమైన బాధ్యత, ఇతరుల సంఘాలను దర్శించే బాధ్యత, అన్యులను దర్శించిన బాధ్యత. ఎవరైనా వచ్చి పిలిస్తే వెళ్ళిన పరిస్థితిని కూడా మనం అది చూస్తాం కదా. కొర్నేలి దగ్గరికి వచ్చి మనుషులు వచ్చి పిలిస్తే, ఎవర్రా మీరు అబ్బాయి అని అంటే, ఒక విచిత్రమైనటువంటి మాట చదువుదామా ప్రియులారా? పేతురు గారు ఏమంటాడో చూసినారా? యూదుడిగా తన ఆలోచనను ఏమన్నాడో తెలుసునానండి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం 28వ వచనంలో పేతురు ఎలాంటి వాడో, ఎట్లాంటి ఆలోచన ఉండిందో అదే ఆలోచన మన భారతదేశంలో ఇప్పటికుంది ప్రియులారా. ఏంటిది? 28వ వచనం దయచేసి అండర్లైన్ చేయండి. అప్పుడు అతడంటే పేతురు, అన్యజాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టి వానిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించను. ఏమనుకున్నాడంట పేతురు గారు? ఎట్లాంటి పేతురును మనం చూస్తూ ఉన్నాం? అబ్బో, అన్యులతో సహవాసమైనను వాళ్ళను ముట్టుకొనుటైనను చేయకూడదు. మేము ఫలానా కులస్తులు, ముట్టుకోకూడదు, తాకకూడదు, ఫలానా బ్రాహ్మణులను, ఫలానా రెట్లు, ఫలానా వాళ్ళం మేము. చూడండి, లేదు ఫలానా కులం మాది, ఫలానా వాళ్ళ కులం వాళ్ళది. సమరయ స్త్రీ అని ఇంట్లో మేము సమరయం, మీరు యూదులు కదయ్యా, అట్టెట్ట మమ్మల్ని ఎందుకు అడుగుతావయ్యా నీళ్ళు? మీరు మమ్మల్ని ముట్టుకోరు, తాకరు. అబ్బో, ఎంత మత పట్టింపు, కుల పట్టింపుగా మన భారతదేశపు పదాలు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పేతురు మంద విషయమైనటువంటి బాధ్యతను అప్పగింపబడినప్పుడు వాళ్ళతో పాటుగా ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, అనుకోకూడదు ఇట్లా అని దేవుడు నాకు, ఆ పదం ఉందండి, అదే పదం ఉంది కదండి 28వ వచనం లాస్ట్లో, నాకు చూపించాను. ఎంత మంచి మాట. దేవుడు చూపిస్తే తెలుసుకొని అన్యులతో పలకరించడానికి బాధ్యత, దేవుని మాటలు చెప్పే బాధ్యత. దాదాపుగా 7 విషయాలు ఉంటాయి పిల్లరా, ధ్యానం చేయాలి. 6వ సంగతి కొరకై 7వ మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం
అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. 3వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభువారిని సిలువ వేసిన ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఎంత ధైర్యం! మీరు జీవాధిపతిని చంపితిరి, నీతిమంతుడు పరిశుద్ధుడు ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఈయనకు ఎక్కడిది? ఇంతకు పేతురుని చూస్తే వాళ్ళకి ఏమర్థమైంది? వీరు యేసుతో కూడా ఉన్నవారని. ఒక్క పేపర్ తిప్పండి. 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. 7వ మాట జ్ఞాపకం చేస్తాను, అందుకొరకు ఈ వచనాలు. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగిరి. ఏముంది వాళ్ళకు? ఏమొచ్చింది వాళ్ళకు? పేతురుకి ఏమొచ్చింది ఇప్పుడు? ధైర్యం. ఒకప్పుడు ఏమైంది? భయం. ఏమంటారో అనే భయం. ఇప్పుడు భయపడిన పేతురుని చూద్దామా? బొంకిన పేతురుని చూద్దామా? దూరంగా ఉన్న పేతురుని చూద్దామా? మన చూపు ఆడికే ఉంటుంది. పసిరికలోని కన్నులు లోకం అంతా పచ్చగానే అంటారు, కానీ నాకు తెలియదు, ఒకసారి వచ్చింటే బాగుండు అనుకుంటా. ఇప్పుడు కాలే, చాలా ఏళ్ళ నుంచి అనుకుంటుండే. సామెత నాకు అర్థమైనప్పటి నుంచి 16వ ఏటన నేను ఎప్పుడో విన్నా. అప్పటి నుంచి అనుకుంటుండే, కానీ అందరు పచ్చగా కనపడతారంట. మళ్ళీ అది ఎట్టుంటుందో ఏమో తెలియదు, నిజమో కాదో నాకు కూడా తెలియదు. సామెత మాత్రం అట్టుంది. పేతురుని అక్కడనే సువార్తలలో ఉన్నటువంటి పేతురునే మనం చూస్తే, ఆ సువార్తలలో ఉన్న పేతురుని కాదు, ఆయంత కాడ కోడికాడు ఉన్నటువంటి పేతురును చూసి మనం నీరసపడి వెనక్కి పడిపోతాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పేతురు యోహానులకి ఏముందంట? ధైర్యం ఉందంట. ఎక్కడిదిరా ఈ ధైర్యం? నెత్తినోరు కొట్టుకుంటే వాళ్ళకి అర్థం కాలే. ఎక్కడిదిరా వీనిగాలకు? మా పిల్ల చెప్తేనే భయపడినోడు, మా మలుకుగాని చెవు నరికినోడు వీడే. ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మా గేట్ కీపర్ గాడు మాట్లాడని కొత్త బొంకినోడు వీడే. ఇప్పుడేందిరా యేసు ప్రభు తరపున జీవాధిపతి పరిశుద్ధుడు మీరే చంపినారు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంత ధైర్యం ఎక్కడది? ఓ పేతురు అంటే అస్సలు కుదరదు నిజంగా. పొట్టు ఇట్టనే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నిజంగా చెప్తున్నబ్బా, పేతురు అంటే తెలియదు, నమ్మరు నా మాట అన్నటువంటి వీడేందిరా మీరు చంపినారు, జీవాధిపతి అంటున్నాడు, పరిశుద్ధుడు అంటున్నాడు, మీరు నిరాకరించినారు, మీ ఉగ్రతకు మీరే బాధ్యులు అంటున్నాడు, మనల్ని దుమ్మెత్తిపోస్తున్నాడు. ఎక్కడిది వీనికి ఇక్కడిది ఇంత ధైర్యం? ప్రభు పక్షాన నిలబడుతున్నాడు, వేల మంది. ఏంది? ప్రభు ఇతని తరపున ఉన్నాడు అంటున్నాడు. చూడడానికి తిండి తిప్పలేదు. ఏమన్నా ఉంటే ₹1 ఇయ్యరంటే ఏంది లేదు అని గేట్ కీపర్ గేట్ కాడ వాడుకునేవానికి ఏం లేదురా, రూపాయి లేదు, పైసా లేదు మా కాడ, ఏం లేదు. మేము యేసు ప్రభువును నమ్ముకున్నాం, ఆ పేరటనే ఆ నామాన్ని కలిగి ఉన్నాం, పోలే అని చెప్పినాడు. ఎక్కడిది ధైర్యం వీనికి? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం వీనికి? అంటే అర్థమైన మాట ఏంటంటే 12వ వచనం కూడా చూడండి. ఆయన అన్నమాట, ఎవని వలన రక్షణ కలగదు. అండర్లైన్ చేయండి, ఎవని వలన రక్షణ కలగదు. యూదులు కీర్తనల గ్రంథం 2వ కలిగితే ఒక వచనం చదువుదామా? ఇస్తరిలో జరిగినటువంటిది ఊరక నిలుచుండి చూడుడి. ఏంటంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు ఏముంది? ఇక యెహోవాయే రక్షకుడు, యెహోవాయే రక్షణ, యెహోవాయే రక్షించేవాడు.
అని ఎన్ని మార్లుంటుంది మీరు లెక్క పెట్టండి. అట్లాంటిది పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవని వలన రక్షణ కలగదు. 12వ వచనం, అంటే ఈ 4వ అధ్యాయం అపోస్తులు 4:12లో, ఈ నామముననే మీరు ఏం చేయాలా? ఏంది, ఎక్కడిది ధైర్యం? యెహోవాయే రక్షకుడు, యెహోవాయే ఇశ్రాయేలులకు రక్షణ కలగజేసినవాడు. ఇక కీర్తనల గ్రంథం, నేనే రక్షకుడను, నేనే రక్షించువాడను, యెషయా గ్రంథంలో ఎన్ని మార్లుంటుందో, ఎన్ని మార్లుంటుందో ప్రియులారా. 2వ భాగం అని అంటే 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం, క్రొత్త నిబంధన ఆ భాగం అన్నమాట. ఎన్ని మార్లుంటుందో. మీ రక్షకుడు, మిమ్మును రక్షించువాడు, రక్షణ మాకు కలుగునా అనిట కలుగుతుంది. నేనే రక్షకుడను, నేను తప్ప ఇంకొక రక్షకుడు లేడు, దేవుడు లేడు. ఎన్ని మార్లుంటుందో. ఇప్పుడు ఎవ్వని వలన రక్షణ కలగదు. ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ, ఎవని వలన రక్షణ లేదు, మనుషులలో కూడా రక్షణ లేదు. ఈ నామమునని మీరు రక్షణ పొందాలి. ఎంత ధైర్యంగా చెప్పాడు, ఎంత ధైర్యం! ఎక్కడిది ఈ ధైర్యము అని అంటే, వాళ్ళకు అర్థమైన మాట, వాళ్ళు ఇచ్చిన సాక్షి. ఏమంట 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వాళ్ళకి ఏమేమి అర్థమైంది? ఒరే చదువులేని వాళ్ళు కదరా, విద్య లేని సామాన్యులు కదరా వీళ్ళు, చదువు లేదురా వీళ్ళకు. అప్పుడప్పుడు అంటుంటారు, వీడు ఏం గాడు, వీడు ముద్రగాడురా, వీడు బొట్టుకునేలు ముద్రగాడు అంటుంటారు కదా. వీడు ముద్రగాడురా, వీడు అయినా నమ్మనికలేదురో వీన్ని అనుకుంటుంటారు కదా. ముద్రగాడే కావచ్చుగాక, చదువు లేదే కావచ్చుగాక, వాళ్ళు అనుకుంటున్నారు విద్య లేని పామరులు నాయన. అయితే విద్య లేదేమో కానీ ఏమైందంట, అది సంగతి. ఒక్క నిమిషం. గ్రహించి ఆశ్చర్యపడి, చదువులేనని చూసి ఇంకా మా ఆశ్చర్యం ఏముంటుంది? చదువులేనని చూస్తే ఏం ఆశ్చర్యం ఉంటుంది? ఏమి ఆశ్చర్యం అని అంటే, వారు యేసుప్రభువు వారితో ఉన్నారు అనేటువంటిది ఆశ్చర్యం. వారు ప్రభువుతో ఉన్నారు అనేటువంటిది ఆశ్చర్యం. అవసరాన్ని బట్టి ప్రసంగి గ్రంథం మీరు మొదటి 4 అధ్యాయాలు చదివితే ఉన్న మాట ఏంటంటే, జ్ఞానము వలన వారి మోటుతనము మార్చబడును అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాము. 7వ మాట ఏంటంటే, ధైర్యముగా క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చిన పేతురు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం పిల్లరా. కాబట్టి ఈ సమయంలో పేతురును, ఆయన జారిపోయిన పేతురే కాదు, బలహీనపడిన పేతురే కాదు, ఆయన ఇబ్బంది పడిన పేతురే కాదు, సాతానుకు చాలాసార్లు సాతానా పో అన్నాడు పేతురును కదా. సాతానుకు ఉండవచ్చుగాక, బలహీనపడిన పేతురే తన ఆలోచనలలో సాతానుకు తలంపించినటువంటి పేతురే కావచ్చుగాక. భయపడి మునిగిపోతుంటే ప్రభువా సస్తున్నాం ప్రభువా అని భయపడిన పేతురే కావచ్చుగాక. యేసు ప్రభువారు మేలుకొండంటిరా నాయనా అని అంటే నిద్రపోయినటువంటి పేతురే కావచ్చు. నిద్రపోతున్న పేతురును చూద్దామా, అనుమానపడిన పేతురును చూద్దామా, బొంకిన పేతురును చూద్దామా, దూరంగా ఉన్నటువంటి వారిని చూద్దామా? ఏ పేతురును చూద్దాం మనం? ఏమండి, ధైర్యంతో ప్రభు కొరకు నిలబడిన పేతురును చూద్దాం. మంద కొరకు బాధ్యత కలిగిన పేతురును చూద్దాం. అదే సందర్భాన కుటుంబం యొక్క బాధ్యత కలిగిన పేతురును చూద్దాం. ప్రభువు ప్రతినిధిగా నిలబడినటువంటి పేతురును చూద్దాం. మన జీవితాలలో పేతురును చూడడం మనం చూస్తే, పేతురు ప్రభువును చూశాడు,
పేతురు ప్రభువును చూశాడు. ప్రభువును శరీరరీతిగా ప్రభువును చూశాడు. శిలువ మరణం పొందినటువంటి ప్రభువును చూశాడు. సమాధిలో పెట్టేటప్పుడు ఎటుపోయినాడో, కొట్టేటప్పుడు ఎటుపోయినాడో పరారు. సమాధి దగ్గరికి వచ్చిన పేతురును మనం చూస్తాం. అది మొదలుకొని ప్రభువుకు ఎన్నటన్నిటికీ దగ్గరగా ఉన్న పేతురును, అందుట్లో ప్రతినిత్యం బాధ్యత పెరుగుతూనే వచ్చింది. బాధ్యత కలిగిన పేతురును మనం చూస్తాం. కాబట్టి సంఘంలో దేవుని పిల్లలుగా, కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వారముగా, బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండాల్సిందే. అదే సందర్భాన ప్రభువు కొరకు బాధ్యత అవసరం. ఇంతగా బాధ్యతలోనికి నడిపించినటువంటిది నేను ఇట్లా అనుకుంటాను పిల్లరా, పేతురు బొంకిన ఆ బొంకును దిద్దుకున్నాడు. ఇప్పుడు అనేకులను దిద్దడానికి తీర్మానము చేసుకున్నాడు కదా. ఎంత మంచి మాట. తన జీవితాన్ని దిద్దుకున్నాడు, అనేకులను దిద్దడానికి తీర్మానము చేసుకున్నాడు. కోడి కూసింది, తన జీవితంలో అనేకులను తన కూత చేత, తన స్వరము చేత అనేకులను మేల్కొల్పు చేశాడు. ఒక మాట అన్నాడు, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం. ఈ విషయాన్ని మీరు అపోస్తలుల కార్యములోని పేతురు అని ధ్యానం చేస్తే ఒక్క 7వ అధ్యాయంలో తప్ప 12 అధ్యాయాల వరకు పేతురు కనపడతాడు. ప్రతి అధ్యాయానికి ఒక టైటిల్ పెట్టి ధ్యానం చేయండి. 26వ వచనం. కొర్నేలి పేతురు పాదముల ఎదుట సాగిలపడ్డాడు, నమస్కారం చేశాడు. 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము. ఏముంది? ఎంత మంచి మాట. నేను కూడా నరుడనే. ఇక్కడ నేను ఈ ధ్యానం చేసుకునేటప్పుడు ఒక టైటిల్ ఇట్లా పెట్టుకున్నాను. నరుని గురించి, నరులకు తెలపడానికి నిలబడిన నరుడు అని పేరు పెట్టుకున్నాను. పేతురు నరుడు. యేసు ప్రభువారి గురించి అదే కదా మనం చదివేది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు నరుడు. ఆ నరుని గురించి చెప్పడానికి, అనేకులు నరులకు చెప్పడానికి నిలబడిన నేను కూడా ఒక మనిషిని. నేనొక నరుడనే. ఒక నరుడు మరొక నరుణ్ణి గురించి నరులకు చెప్పడానికి తీర్మానం తీసుకున్నవాడు అని ఒక టైటిల్ పెట్టుకున్నాను పిల్లలు. నేను నరుడనే అని అంటే దావీదంటాడు మంటి పురుగు అని అంటాడు పిల్లలు. కాబట్టి దేవుని పిల్లలుగా పేతురు గారు ఎంతగా బలపడ్డాడు అని అంటే, ప్రభువు కొరకు ఒక నరునిగా ప్రభువు కొరకు నిలబడటానికి బలపడ్డాడు. మన జీవితాలలో బాధ్యత కలిగి అండి, సంఘం యొక్క బాధ్యత కలిగి, కుటుంబం బాధ్యతలు కలిగి, మన జీవితాలలో సంతాపపడి ఒప్పుకోలు కలిగి, ప్రభువు నుండి మంచి సమాచారం కలిగి, ప్రభువుతో మాట్లాడుచు సంఘం మంద విషయమైనటువంటి బాధ్యత కలిగి ధైర్యముగా మనమున్న ప్రదేశంలో ప్రభువు కొరకు నిలబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు సమృద్ధిగా దయచేయనుగా. ప్రార్థన చేసుకుందాం. తల వంచు. దయాళుడైనటువంటి తండ్రి స్తోత్రం.
పరిస్థితి చూసిన దేవుడు, మరి మీరు మాట్లాడారు, మీరు బలపరచండి, మీరు సహాయం దయచేయండి. మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని పూజిస్తూ, స్తోత్రిస్తూ నమ్మదగిన సహాయకుడు మీరు. కృప కలిగిన దేవుడు, సహాయం చేసే దేవుడు, సర్వకృపానిదైన దేవుడు మీరైనందుకు స్తోత్రం. మేము తిరిగి మా ఊర్లకు, మా ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాం. ఈ వారంలో జరిగిన విజ్ఞాపన కోడికను మీరు అలంకరించండి, మీ దాసును నడిపించండి. కావలసిన సహాయం, మాటలను మీరు దయచేయండి. మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఉన్నాం. దయాళుడైనటువంటి స్వామి, సర్వకృపానిదైన ప్రభువ, ఈ రాత్రి మాకు మంచి విశ్రాంతిగా అనుగ్రహించండి. మళ్ళీ నూతన వారంలో మేము ప్రవేశించడానికి, తిరిగి మా ప్రభుదినంలో చేరి ఇదే విధంగా ఆరాధించడానికి భాగ్యం దయచేయండి. ఈ సమయాన తిరిగి మా ఊర్లకు వెళ్తూ ఉన్నాము నాయన. మీ కాపుదలలో, మీ భద్రతలో ఈ వారం అంతట్లో మీ కాపుదలను దయచేయండి. నేను మరి వివాహ కార్యక్రమాలు ఉన్నాయి, ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రతి సహాయం దయచేయండి ప్రభువా. సంఘముగా మేము ఒప్పుకున్న సొమ్మును ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అందరము చేతులు చాపుటకు కరువు చూపుతున్నందుకు స్తోత్రాలు. నేను మరి శుక్రవారం నాడు జరిగిన విజ్ఞాపనకునైనా మీ సహాయమును, మీ సన్నిధిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఆ దినానికి ఏం చేయాలా అన్నటువంటి మంచి ఆలోచన నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ సంఘముగా అందరం ఆలోచన చేసుకునడానికి స్వామి సాయం దయచేయండి. ప్రాణం పెట్టిన ప్రభువా, సర్వకృపానిదైన నాయన, మీ నామమును హెచ్చించడానికి, మీ నామమును గణపరచడానికి చాలని కృపరాజేయండి. ఇది రాణి బిడ్డలను కృపతో మీరు జ్ఞాపకం చేసుకునండి. మరొక తరుణం దయచేయండి. మీ నామమునని చాలిన దీవెన దయచేయండి. చిన్న బిడ్డలు ఉన్నారు, వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు. కృప చేత కనికరించి అన్ని విధాలుగానైనా మీరు మహిమా ఘనత ప్రభావములు పొందండి. స్తోత్రాలు. మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ పూజిస్తూ మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మా దేశమును దీవించండి ప్రభువా. మీ దాసులైన విశ్వాసులను ఆదరించండి ప్రభువా. మా దేశం యుద్ధం ఎదుర్కొంటుండగా కృప చేత అధికారులను, ప్రభుత్వాన్ని మీరు దీవించండి. మా సైన్యమును నైనా మీరు కాయండి ప్రభువా. మా క్షేమం కొరకు ప్రాణం పెడుతున్న వారిని మీరు దీవించండి. సైన్యంలో ఉన్నవారు నేను తెలుసుకుంటకు భాగ్యం దయచేయండి. మీరు మహిమ పొందండి. స్తోత్రం. మీ నామమున హెచ్చిస్తూ, గణపరుస్తూ, పూజిస్తుండగా మా ఆయా ప్రయాణాలను మీరు దీవించండి. పేతురు వలె మీ కొరకు నిలబడే ధైర్యమును, శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. మీరు మహిమ పొందమని మందిరముతో మాతో ఈ దినం కూడా మైకలు ప్రయాణం చేయవలసి ఉంది. దీవించుదరని స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరితో ఉండగలిగిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు అను శ్రేష్ఠ నామమున కృతజ్ఞతలు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.